అబ్దుల్ కలాం గారు ఒక మాట అంటారు, సాధారణంగా ప్రతి మనిషికి ఎవరైనా తన దగ్గరకు వచ్చి బయటోళ్ళు తప్పులు చెప్తూ ఉంటే చెవులు రిక్కించుకొని వింటాడట. అదే వ్యక్తి ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి అతని తప్పులు చెప్తే పుచ్చకాయ ఎంత ముఖం నిమ్మకాయ అయిపోద్దట. నేను చూస్తా సార్. అయితే ఒక మాట చెప్పంటారా? యథార్థం చెప్తా. సాత్వికంతో అంగీకరించింది కొద్దిమందే, సాత్వికంతో దిద్దుబాటు చేసుకుంది కొద్దిమందే. ఆ కొద్దిమంది ఈరోజు సంఘంలో అద్భుతమైన కళాఖండాలుగా దేవుని మందిరంలో ఉన్నారు. వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు విర్రవీగే దుస్తత్వంతో మనిషి బ్రతకూడదు. నన్ను గద్దిస్తావా? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని మమ్మీ, 3 లక్షల రూపాయలు జీతం మమ్మీ, ఈరోజు ఇంటి అద్దె కట్టేది నా శాలరీతోనే, మీ అవసరాలు తీర్చేది నా శాలరీతోనే. మన కారులో తిరిగావుగా, ఎవరి కారు మమ్మీ? నేను కొన్న కారు కదా. నా ప్రభు బిడ్డలారా, విర్రవీగే దుస్తత్వం. నేను పర్ఫెక్ట్, వాళ్ళేంటి నాకు చెప్పేది, వాళ్ళే చెడ్డోళ్ళు, వీళ్ళే చెడ్డోళ్ళు, నా అంత మంచిది లేదని ఆ విర్రవీగే దుస్తత్వం ఉందే నీ మార్పునకు ప్రధాన ఆటంకం. వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు సాత్వికంతో దైవజనుడా మాట్లాడండి. అమ్మా నేను ఎక్కడ సరి చేసుకోవాలో నాకు చెప్పండి అమ్మా. డాడీ నేను ఎక్కడ నా బ్రతుకుతా దిద్దుకోవాలో నాకు చెప్పండి డాడీ. అక్కడ దాకేందుకు, పిల్లలు దాకేందుకు సార్? నీ భర్తే నీకు ఒక మాట చెప్పాడు, ఈ అమ్మా అని ఇక స్టార్ట్ చేసావా? జోరిగా ఇంటికి వస్తే చాలు నా శివు దగ్గర జోరిగలాగా నువ్వు అనాల్సిందే. చూడండి, ఒక భర్తని భార్య ఒక తప్పు చెప్తే ఎంతమంది భర్తలు అమ్మా చెప్పరా, చెప్తాలే, దిద్దుబాటు చేసుకుంటా. ఎందుకు? వాక్యం అనే శుద్ధితో నన్ను చెక్కు, యేసుక్రీస్తు రూపం నాలో ఏర్పడాలి. ఎప్పుడైనా నీ భార్య నీ తప్పు చెప్తే నేను సాత్వికంతో అంగీకరించానండి, మనసులో కూడా నేను రొసరొసలాడలేదండి అని ఒక్కళ్ళు చెయ్యి పైకి ఎత్తండి. ఎత్తితే మీ చెయ్యి పైకి ఎత్తితే పూలదండేసి ఫోటో తీసి రేపు పేపర్లు లేపిస్తా. ఎవడు కాడు నీతిమంతుడు సార్, ఎవడు కాడు భక్తిపరుడు సార్? విర్రవీగే దుస్తత్వం ఒకడు మారకుండా ఉండటానికి ప్రధాన ఆటంకం. నేనంట కాలగమనంలో సౌలు కుటుంబం పతనమైపోవటానికి, అడ్రస్ గల్లంతైపోవటానికి, కాలగమనంలో దావీదు కుటుంబం చరిత్ర పుటల్లో లిఖించబడటానికి ఒకటే తేడా. సౌలు దగ్గరికి వాక్యం వచ్చినప్పుడు విర్రవీగే దుష్టత్వంతో వాక్యాన్ని తిరస్కరించాడు. అదే వాక్యం దావీదు దగ్గరకు వచ్చింది. దేవుని వాక్యం దావీదు దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాడు. అందుకనే చివరికి దావీదును గురించి దేవుడిచ్చే స్టేట్మెంట్ ఏంటో తెలుసా? దావీదు నా హృదయానుసారుడు.